గురించి. ఓకే, మనకి తెలుసు అందరికి అనుస్వారం అంటే సూచించడం అంటే దాన్ని బిందువుతోటి సూచిస్తాం. అవునా? ఇది మాహేశ్వర సూత్రంలో చెప్పబడలేదు కాబట్టి, అయినప్పటికీ దీన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి దీన్ని ఏమంటారు? అలాంటి వాటిల్ని అహ వాటిని ఏమంటారు? అయోగవాహన. వెరీ గుడ్. అయోగవాహన. ఓకేనా? తర్వాత దీని యొక్క ఉచ్చారణ స్థానం కేవలం నాసిక. ఓకేనా? ముఖ నాసిక కాదు, ముఖవచనంలో నాసిక అనే అది కాదు, ఇది కేవలం నాసికతోటే దీని ఉచ్చారణ. ఓకే, ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇది ఎందుకు ఏ సందర్భంలో మనం చదువుకుంటున్నాం, ఎందుకు చదువుకుంటున్నాము అంటే ఇది అందరికీ మనకి తెలిసిందే. ఎప్పుడు మనము పరిచయాలోనే ఉన్నటువంటి రెండో పాఠమో ఏదో ఇది నాకు తెలిసింది. సో ఇక్కడ ఈ ఎరుపు అక్షరాల్లో పెట్టాను నేను. ఆ రెండు స్ట్రక్చర్స్ కరెక్టేనా? కరెక్టే మహోదయ. కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. సో మనందరికీ దాని గురించి నాలెడ్జ్ ఉంది. ఈ రెండు విద్యాలయం తప్పు, అనుస్వారం అనేది తప్పు. వెరీ గుడ్. ఇది ఇది కరెక్ట్. రెండోది కూడా మకారం రావాలి. శీఘ్రం దగ్గర మకారం రావాలి. వెరీ గుడ్. శీఘ్రం దగ్గర మకారం రావాలి. నెక్స్ట్ ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఇది వాహనం మకారం రావాలి, అయం మకారం రావాలి. ఓకే, సో ఏ లాజిక్ అప్లై చేశారు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఒకటేమో అచ్చుకి ముందు వచ్చేదానికి మకారం ఉండాలి, రెండోదేమో వాక్య అంతంలో ఉండేది కూడాను మనకి మకారం రావాలి. ఇంకా అంతేనండి. మిగతా అంటే వ్యంజనానికి ముందు వచ్చేది అనుస్వారం వస్తుంది. భారతి గారు ఇంకొంచెం యాడ్ చేశారు, వ్యంజనానికి ముందు వచ్చేది అనుస్వారం. మకారం యొక్క స్థానంలో అనుస్వారం వస్తుంది. సో యాక్చువల్లీ పాణిని గారు చెప్పింది ఈ విషయమే. ఏంటి? వ్యంజనానికి ముందు ఉండేది మకారం, తర్వాత హల్లు ఉంటే అప్పుడు ఆ మకారానికి అనుస్వారం ఆదేశం అవుతుంది అని ఇంతే చెప్పారు పాణిని గారు. అందులోంచి మనం అర్థం తీసుకొని ఓకే, మకారం తర్వాత అచ్చు ఉంటే దాని మకారంగానే ఉంటుంది, లేదా వాక్య అంతంలో ఉన్నా లేదా అవసాన దశలో ఉన్నా సరే ఆ మకారంగానే ఉంటుంది అని మనం అనుకున్నాము. కానీ ఒరిజినల్ గా పాణిని గారు చెప్పింది ఒకటే, మకారం తర్వాత హల్లు ఉంటే ఆ మకారముకి అనుస్వారం ఆదేశం అవుతుంది. ఆ సూత్రమే ఇప్పుడు మనము చదివేది. సో మకారస్య స్థానే అనుస్వార ఆదేశ భవతి. ఓకే, అనుస్వారాదేశ భవతి. ఓకే, ఇక్కడ మకారస్య స్థానే అన్నప్పుడు అక్కడ ఏ విభక్తి వాడచ్చు? నేను సూత్రంలో రాయాలి, సూత్ర రూపంలో రాయాలి. 7-1 మకారం యొక్క స్థానములో అంటే స్థానములో అంటే సూత్రంలో 6-1 రావాలి. ఓకే, మకార యొక్క స్థానంలో ఈ మకారము హల్లు కదా, అవునా? అనుంది. ఇప్పుడు మనకి జల్లముక్ ఉంది. జల్లముక్ యొక్క షష్ఠి ఏమవుతుంది? లేదా భవత్ యొక్క షష్ఠి ఏమవుతుంది? సింపుల్, భవత్ యొక్క షష్ఠి భవతః అవుతుంది. అవునా? భవత్ యొక్క షష్ఠి భవతః అవుతుంది. అప్పుడు అలాగే జలముక్ యొక్క షష్ఠి ఏమవుతుంది? భిషక్ యొక్క షష్ఠి ఏమవుతుంది? ఇప్పుడు యొక్క షష్ఠి ఏమవుతుంది అప్పుడు? వెరీ గుడ్, మహా అవుతుంది. సో మకారస్య స్థానే అంటే మీరు ఆ మొత్తం ఫ్రేజ్ని తీసేసి మహా అని పెట్టుకోవడమే. ఓకే, మహా అనుస్వారః అనుస్వారాదేశః భవతి. అనుస్వారం అనేది
ఏ విభక్తిలో ఉండాలి ఆదేశం అనేది? ప్రథమ విభక్తిలో ఉండాలి. అప్పుడు అనుస్వార అవుతుంది. ఇప్పుడు మహా ప్లస్ అనుస్వార మీ దగ్గర ఉన్నాయి, రాసుకోండి అందరూ కూడా. మకారం స్థానంలో అనుస్వారం వస్తుంది, మీకు తెలిసిన సూత్రమే, దాని మొత్తం ప్రిన్సిపల్స్ మీకు తెలుసు. ఓకే, మకార స్థానంలో అనుస్వారం వస్తుంది. ఇది సూత్రంలాగా రాయాలి, పాణిని గారి సూత్రంలాగా రాయాలంటే మహా అనుస్వార, మహా అనుస్వార అని కలిపేయండి, సంధి చేయండి. ఓకేనా, మోనుస్వార, అదే ఈ సూత్రం. నెట్ కరెంట్ పోయిందండి. అదే ఈ సూత్రం. సో ఇక్కడ మామూలుగా అయితే విడిగా రాయాలి అంటే గృహం, లేదా అవతల కనుక అచ్చు ఉందంటే అలానే ఉంటుంది. ఎప్పుడు మారుతుంది అని చెప్పారు, మారుతున్న విషయం గురించి ఉల్లేఖించారు పాణిని గారు. ఎప్పుడు మారుతోంది? హల్లు పరముగా ఉంది. సో దానికి ఏమి ఏమి అనువృత్తి జరుగుతోంది మోనుస్వార సూత్రానికి? హల్పరే. హల్పరే. హల్పరేని పాణిని గారు ఏమని చెప్తారు షార్ట్ కట్ లో? హలి అంతే. సో మోనుస్వర అనే సూత్రం ఉంది, కానీ నిమిత్తం ఏమిటి? హల్లు, హలిపరే, అది హలి. ఈ సూత్రం మీరే రాసేసారు, ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు లాజిక్ పట్టేసుకున్నారు. అందుకని మీకు ఆ సూత్రం చూడంగానే ఇప్పుడు మోనుస్వార అంటారు సూత్రం, అప్పుడు మీరు ఏమని వివరిస్తారు? మహా అనుస్వార హలి. ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తారు? సంస్కృతంలో చెప్పాలి ఈ విషయాన్ని, అది పాణిని గారి కోడ్ లాంగ్వేజ్, కామన్ భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సూత్రాన్ని. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు? హలిపరే మకారస్య స్థానే అనుస్వారः ఆదేశः భవతి. అంతే, హలిపరే మకారస్య స్థానే అనుస్వారः ఆదేశः భవతి, అంతే. రమగారు మీరు చెప్పండి, ఇది నేను మెయిన్ మిమ్మల్ని ఉద్దేశించే నేను ఈ పాయింట్ అడిగాను, చెప్పడానికి ట్రై చేస్తారా మేడం? రమగారు ఎలా ఇప్పుడు చెప్పేశారు కదండి, పర్వాలేదు, మళ్ళీ మీరు చెప్పండి. మోనుస్వార ఉంది, किं करणीयं प्रथमं? यदि सूत्रम् अस्माभिः सकाशात् अस्ति चेत्, सकाशे अस्ति चेत् किं करणीयं सूत्रं? సంధి విడ తీసుకుంటామండి. पदच्छेदः करणीयः, किल? पदच्छेदः करणीयः. आम्, మహా అనుస్వారः. तर्हि किं महा का विभक्तिः? 6-1 7-1 6-1 రైట్. 6-1 एव. अनन्तरं అనుస్వారः ప్రథమ ఆదేశः కదా 1-1. तर्हि अर्थः कः? ఇక్కడ మూడోది కావాలి కాబట్టి అనువృత్తిలోకి వెళ్తే హలి తీసుకుంటాం. హలి తీసుకుంటే అప్పుడు హలి పరే మకార స్థానే అనుస్వారం ఆదేశः భవతి. మకారస్య స్థానే, మకారం యొక్క స్థానములో, అంతే. ఓకేనా? సో అది మోనుస్వార చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, ఇదంతా కూడా పదస్య అన్న అధికార సూత్రం నడుస్తుంది, పదస్య అన్న అధికార సూత్రం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ పాణిని గారు ఏం చెప్పారు అంటే, ఏదన్నా నేను ఇక్కడ సూత్రం రాస్తా అంటే నేను పదం 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 అని ఉద్దేశించే రాస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనం యాడ్ చేయవలసింది ఏంటి? పదాంతమునందున్న మకారముకు హల్లు పరమైతే అనుస్వారం ఆదేశం అగును. నేను చెప్తానండి. హలిపరే పదాంతే మకారస్య అనుస్వారः భవతి అని చెప్పచ్చా? చెప్పచ్చు మేడం, చెప్పచ్చు. హలిపరే, వెరీ గుడ్. హల్లులు పరమైతే పదాంతే మకారే, ఎస్
అంతే, పర్ఫెక్ట్. ఓకే, పదాంత మకారస్య, ఓకే, పదాంత మకారస్య, ఎందుకంటే అక్కడ ఉద్దేశ్య స్థాని ఎప్పుడు షష్ఠిలో చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ విషయానికి వస్తే కనుక పదం మనం అందరికి తెలుసు. పదం యొక్క నిర్వచనం ఏ సూత్రంతో చెప్పారు పాణిని గారు? సుప్తిగంతం పదం. సుప్తింగంతం పదం. కాబట్టి ఉన్నటువంటి సుబంతాలు, తింగులున్నటువంటి తింగంతాలు, వీటిలన్నిటిని కూడా పదాలు అని చెప్పారు. అలాగే ఇంకా పద సంజ్ఞ దేనికి వస్తుంది అన్నారు? నిపాతాలన్నీ కూడా ఏమవుతాయి? నిపాతాలన్నీ కూడా అవ్యయాలు. స్వరాది నిపాతం అవ్యయంతో, వెరీ గుడ్, స్వరాది నిపాతం అవ్యయం అన్న సూత్రంతో నిపాతాలన్నీ కూడా అవ్యయాలు. ఈ నిపాతాల్లోనే మనకి ఏమున్నాయి? ఉపసర్గలు కూడా ఉన్నాయి. ఉపసర్గలు కూడా మనకి నిపాతాల్లోనే, ఆ అధికార సూత్రంలోనే మనం ఉపసర్గల గురించి కూడా చెప్పుకున్నాం. ఉపసర్గ క్రియాయోగే అన్న సూత్రంలో చెప్పుకున్నాం. ఇవే నిపాతాలకి అండ్ ప్రాదులు ఉన్నాయి. ఆ ప్రాదులు నిపాత సంజ్ఞాకాలే. అవి ఎప్పుడైతే క్రియతోటి సంబంధం ఏర్పరచుకుంటాయో వాటిల్ని ఉపసర్గలు అంటారు. ఎప్పుడైతే అవి నిపాతాలు అని నిపాత సంజ్ఞకాలు అయిపోయాయో వెంటనే స్వరాది నిపాతం అవ్యయం అనే సూత్రం ప్రవర్తించి వాటికి అవ్యయ సంజ్ఞ ఇస్తుంది. అవ్యయాలు కూడా పదాలు. అవి కూడా ఏమవుతాయి? మనకి విభక్తులు చేర్చిన తర్వాతే, విభక్తి ప్రత్యయాలు చేర్చిన తర్వాతే అవి అవ్యయాలు అవుతాయి. తర్వాత రూపాలన్నీ మనకి తెలియవు. అవి ఒకటేలాగా ఉంటాయి. దానికి మళ్ళీ వేరే సెట్ ఆఫ్ సూత్రాలు ఉంటాయి. సో ఇక్కడ అవ్యయాన్ని కూడా మనము పదం కిందే స్వీకరించాలి. సో మనకి పదము అంటే ఏమంటే సుబంతాలు తిగంతాలు బాగున్నాయి, అలాగే అవ్యయాలకు కూడా పదాల యొక్క అర్హత ఉంటుంది. అలాగే మనకి ఉపపదాలకు కూడా, అంటే సహా, వినా, ఇవన్నీ విన్నాం కదా, అలం, ఇవన్నీ ఉపపదాలు, అవునా? వీటికి కూడా పద సంజ్ఞ వస్తుంది. వీటికి కూడా పద సంజ్ఞ వస్తుంది. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సుప్పు తిగంతాలే కాదు, సుబంతాలు తిగంతాలే కాదు, అవ్యయాలకు కూడా పదాల అర్హత ఉంది. అలాగే ఉపపదాలకు కూడా పదాల యొక్క అర్హత ఉంది. ఇది సమరీ. ఈ స్క్రీన్ యొక్క సమరీ రాసుకోండి. ఈ స్క్రీన్ యొక్క సమరీ ఏమిటి అంటే, పదాలు అంటే ఈ 4 కూడా, ఈ 2 కాకుండా, మనకు తెలిసిన 2 కాకుండా అవ్యయాలు మరియు ఉపపదాలు, వాటికి కూడా పద సంజ్ఞ వస్తుంది. సరే, నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తాం. ఇక్కడ చూస్తే గనక ఏమవుతోంది? అక్కడ ఉపసర్గాహ గతి అన్నారు. అది అంటే మనము నిపాతాల్లో మనకి ఏమవుతోంది? ఉపసర్గ సంజ్ఞలు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ అదే క్రియలతోటి యోగం జరిగితే వాటికే గతి సంజ్ఞలు కూడా వచ్చాయి. గతి సంజ్ఞలు కూడా అవ్యయాలి, ఎందుకంటే అవి నిపాతాలు కాబట్టి. ఆ విషయం చెప్పడానికని నేను అక్కడ పెట్టాను. సో ఇక్కడ మనం చూస్తే గనక, సో మోనుస్వారహ అన్న సూత్రం ఇప్పుడు అర్థమైపోయింది కదా మీ అందరికీ కూడా. మోనుస్వారహ అన్న సూత్రము ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సూత్రంతో సహా మనం చదువుతున్నాం. ఇందులో ఇప్పుడు కొన్ని అంశాలు చెప్తున్నాం. అహం గచ్చామి అని అన్నాం. అహం అనేది పదమా కాదా? పదం అయితే ఏ పదం? మనకున్న 4 కేటగిరీస్ లో సుబంతాలు, నియంతాలు, ఉపసర్గలు, తర్వాత ఉపపదాలు, 4 పదాలు దొరికాయి మనకి. అహం అనేది ఏంటి? సుబంతం. సుబంతం. సో వెరీ గుడ్. సో సుబంతాలకి కూడా ఏమవుతుంది? ఈ సూత్రం వర్తిస్తుంది. మోనుస్వారహ అన్న సూత్రం వర్తిస్తుంది. అలాగే నేను పుస్తకం చదివాను. ఇక్కడ అపఠం ఏంటి? క్రియాపదం. సో దానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. నెక్స్ట్ ఇది ఉపసర్గ.
ఉపసర్గ. సో ఉపసర్గకి కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ అనుస్వారం వస్తుంది, ఆ మకారము అనుస్వారం అవుతుంది. సో ఇది ఉపసర్గకి ఒక ఉదాహరణ, అదొక అవ్యయము, దానికి పద సంజ్ఞ కూడా వస్తుంది. స్కృత్య ఉంది. అలం అనేది ఏమిటి, ఉపపదం. సో దీనికి కూడా ఈ అల్లంకి మనము ఏం చేస్తాము, ఉపపదం కాబట్టి దానికి కూడా అనుస్వారం కింద మారుస్తాం. సో ఇవన్నీ పదాలే, ఎందుకంటే పదస్య అన్న అధికార సూత్రం నడుస్తుంది, గమనించండి. పదస్య మకార, పదస్య మకారస్య, అదే పదాంత మకారస్య, పదాంత మకారస్య. ఇక్కడ అంతా అని ఎందుకు తీసుకుంటున్నాము, అక్కడ చెప్పలేదు చూడండి. సూత్రం కనుక మీరు చూస్తే ఎక్కడా కూడా అంత అన్నది రాయనే లేదు. ఎవరన్నా చదువుతారా, అష్టాధ్యాయి.com ఓపెన్ చేసి అక్కడ ఏమైనా అంత గురించి మెన్షన్ చేశారా? మన ఇందులో ఏంటి, అనువృత్తిలో గాని లేదా అధికారంలో గాని అంత అన్న పాయింట్ ఏమన్నా ఉందా? తీస్తున్నానండి. డెఫినేషన్ లో ఉంది తప్ప సూత్రంలో లేదు. మహా షష్ఠి ఏకవచనము, అనుస్వార ప్రథమ ఏకవచనం. సో అప్పుడు ఏ పరిభాష సూత్రం అప్లై అవుతుంది, ఏ పరిభాష సూత్రం అప్లై అవుతుంది? ఎక్కడా మెన్షన్ చేయలేదు, ఇక్కడ మార్పు జరుగుతుంది అని అన్నప్పుడు ఏది తీసుకోవాలి మనము? మనం చదువుకున్నాం ఇది అలోంత్యస్య, ఓకేనా? అలోంత్యస్య, అంతంలో ఉన్న అల్. అల్ అంటే ఏమిటి, ఏదన్నా వర్ణం. గుర్తుపెట్టుకోండి, పరిభాష సూత్రం ఇప్పుడు పిక్చర్ లోకి వస్తుంది. అలోంత్యస్య, ఏదైతే షష్ఠిలో చూపెట్టబడిందో సూత్రంలో, దాంట్లో ఇక్కడ మార్పు జరుగుతుంది అని చెప్పకపోతే డిఫాల్ట్ మనం ఏం తీసుకోవాలి, అంతిమ వర్ణము లో మార్పు జరుగుతుంది అన్న సూత్రం, ఇక్కడ పరిభాష సూత్రాన్ని మనం తెచ్చుకొని పదాంతస్య అన్నది మనకి వివరణలో ఇచ్చారు. సరే, సో ఇక్కడ పదాంతస్య మకారస్య, ఇక్కడ మనం మిస్ చేయకుండా ఉండవలసిన పాయింట్ పదాంతస్య. ఇప్పుడు వస్తుంది నశ్చా పదాంతస్య ఝలి. ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పదచ్ఛేదం చేసి ట్రై చేస్తారు ఎవరన్నా పదచ్ఛేదము? నహ చ అపదాంతస్య జలి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నాకు పద్మ గారు మీరు చెప్పండి మేడం. నహ చ అపదాంతస్య, ఇవి ఏవే విభక్తులు చెప్పండి. నహ ప్రథమ ఏకవచనం కాదు, పదాంతస్య అపదాంతస్య షష్ఠి ఏకవచనం, ఓకే, చ అవ్యయం, ఝలి సప్తమి ఏకవచనం, నహ షష్ఠి నా షష్ఠి. వెరీ గుడ్, షష్ఠి కరెక్ట్. ఎందుకంటే 6-1 ఆదేశాన్ని 6-1 నా అనేది 6-1, ఓకేనా? అది అన్ అన్నదానికి, ఓకేనా? అన్ అన్నదానికి షష్ఠిలో నహ. నహ. ఇందాక మాకి మహాలాగా. కరెక్ట్. ఇప్పుడు సూర్యకాంతం గారు మీరు ప్రయత్నిస్తారా మేడం? నెక్స్ట్ పార్ట్, దీని అర్థం ఏమైనా చెప్పగలరా మేడం? పదచ్ఛేద అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ ఏ విభక్తులో తెలిసిపోయాయి. ఇక్కడ ఎన్ని షష్ఠి ఏకవచనాలు ఉన్నాయి? నహ ఒకటి, పదాంతస్య ఒకటి, అపదాంతస్య అనేది ఒకటి. అపదాంతస్య ఒకటి. సూత్రంలో రెండు విభక్తులు ఒకటేలాగా ఉంటే వాటి మధ్య ఏ సంబంధం ఉన్నట్టు? సూత్రంలో రెండింటికి కూడా ఒకటే విభక్తి ఒకటే వచనము ఉంటే ఏ సంబంధం ఉన్నట్టు? విశేష విశేషణ సంబంధం, ఓకేనా? సో విశేష విశేషణ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు దీన్ని ఎలా అమర్చుకుంటాను నేను? అంటే నహ పదాంతస్య
కదండి. పదాంతస్య నః అని పెట్టుకుంటారు. ఓకేనా? అపదాంతస్య నః అంటే పదం మధ్యలోనే వస్తుందా ఇది? కాదు, పదం అపదాంతం, పదము కాని దాని యొక్క నకారం. ఓకేనా? పదము కాని దాని యొక్క అంతములో ఉన్న నకారమునకు అని తీసుకున్నాం. అపదం, పదం అంటే మనకు తెలుసు ఆ 4. అపదం అంటే పదం కాకుండా ఉండాలి, ఆ 4 ఐటమ్స్ కాకుండా ఉండాలి. అటువంటి దాని యొక్క అంతములో ఉన్న నకారంకి అని అర్థం. దానికి ఆదేశం అయితేను జలి అంటే ఏంటి? జలి అంటే జల్వర్ణాలు అంటే ఏంటి? జలి అని సప్తమిలో ఎందుకు వచ్చింది? జలి అందు జలి అంటే సప్తమి వచ్చింది దాంట్లో. సూత్రంలో పాణిని గారు సప్తమి వాడారు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? పరముగా ఉన్నప్పుడు అని అర్థం. నిమిత్తం పూర్వస్య అనేది చెప్పారు. జల్వర్ణాలు పరమైతే, ఓకేనా సూర్యకాంతం గారు? జలి అని అన్నారు అనుకోండి, జల్వర్ణాలు పరముగా ఉంటే అని చెప్పుకోవాలి. హలి అన్నాను అనుకోండి, అప్పుడు జల్వర్ణాలు పరంగా ఉన్నప్పుడు. అషి అన్నాను అనుకోండి, అస్వర్ణాలు పరంగా ఉన్నప్పుడు. అలా అది పాణిని గారి స్టైల్. సో జల్వర్ణాలు పరముగా ఉంటే. ఇప్పుడు ఈ సూత్ర అర్థాన్ని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనకు ఎదురుగుండా ఉన్న ముక్కలతోటి అర్థవంతంగా ఏమన్నా పేర్చగలరా? ఎవరైనా ట్రై చేస్తారా? అపదాంతాల యొక్క నకారమునకు జలి వస్తే అంతేనండి. జల్లు పరమైతే, జల్లు పరం అవుతే అది అనుస్వారం అవుతుంది కూడా. అది ఓకేనా? కూడా ఓకేనా? ఇక్కడ ఈ కూడా మరియు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? సో ఇక్కడ చూడండి, అపదాంత నకారస్య స్థానే. ఇప్పుడు దీన్ని అపదాంతస్య నః అని చెప్పాలి అంటే మనము అనువదించుకోవాలంటే అపదాంత నకారస్య స్థానే షష్ఠి ఉంది అంటే వెంటనే స్థానే, షష్ఠి స్థానే యోగా అన్న సూత్రంతో, సూత్రంలో షష్ఠి ఉంది అంటే వెంటనే దాని స్థానంలో అక్కడ స్థానే అన్న పదం వాడాలి అని చెప్పారు పాణిని గారు. సో అపదాంత నకారస్య స్థానే నేను సమాసం చేసుకున్నాను. అపదాంత నకారస్య అనేదంతా ఒక సమాసం కింద చేసుకున్నాను. అపదాంత నకారస్య షష్ఠి ఉంది కాబట్టి స్థానే చ అంటే మరియు, ఇక్కడ కూడా. జల్ వర్ణే పరే, జల్లు పరమైతే. బాగుంది. మనకి ఏమేమి వచ్చాయి ఇక్కడ? స్థాని దొరికింది అంటే ఉద్దేశ దొరికింది, అలాగే సప్తమిలో ఉన్న ఏం దొరికింది మనకి? నిమిత్తం దొరికింది. నిమిత్తాలు దొరికాయి, 2 దొరికాయి. కానీ ఇక్కడ ఏం తెచ్చుకోవాలి మనం? అనువృత్తి ఏం చేసుకోవాలి? ఏమి ఆదేశం అవుతుంది అనేది తెలియలేదు ఈ సూత్రంలో. మహా అనేది తెచ్చుకోవాలి కదండి. చా ప్లస్ మనం తెచ్చుకుంటాం. వెరీ పైనుంచి ఏం తెచ్చుకుంటాం మనము? అనుస్వార. ముందున్న సూత్రం ఏంటి? మోనుస్వార. మోనుస్వారలో ప్రథమ విభక్తి ఏముంది? అనుస్వార. అనుస్వార ఉంది, గమనించండి. మోనుస్వారలో మహా అనేది షష్ఠి ఏకవచనం, అనుస్వార అనేది ప్రథమ ఏకవచనం కదా. ఈ సూత్రంలో మనకి నశ్చాపదాంతస్య జలిలో మనకి సప్తమి దొరికింది, షష్ఠి దొరికింది. మనకి దొరకందల్లా ఏమిటి? ప్రథమ. ప్రథమ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనం? అప్పు మోనుస్వారలో ఉన్న అనుస్వారం నుంచి. సో ఇక్కడ ఏమంటున్నారు? అపదాంత నకార యొక్క స్థానంలో వర్ణం వస్తుంది అని చెప్పారు. అరే మోనుస్వారంలో మకారం గురించి చెప్పారు కదా, ఇక్కడ ఏంటి మకారం గురించి చెప్తున్నారు?
అని అంటే కూడా అని చెప్పారు. మాటలు పొదుపుగా వాడతారు పాణిని గారు. ఆయన ఉద్దేశం ఏమిటి? రాణి వచ్చింది, బాగుంది. నెక్స్ట్ సెంటెన్స్ మీరేం చేస్తారు? వాళ్ళ అమ్మ కూడా అని అంటారు. అంతేగాని రాణి వచ్చింది, వాళ్ళ అమ్మ కూడా వచ్చింది అని మళ్ళీ చెప్పారు. రాణి వచ్చింది, నెక్స్ట్ లైన్ వాళ్ళ అమ్మ కూడా అని మనం చెప్తాం. అలాగే పాణిని గారు ఏం చెప్పారు? మోను స్వరహలో పదాంత మకారానికి అనుస్వారం వస్తుంది, అపదాంత నకారానికి కూడా అని చెప్పిన సూత్రం. ఆ ఇక్కడ ఏమంటున్నారు? ఉత్తి అపదాంత నకారానిక కాదు, అపదాంత మకారానికి కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సూత్రంలో పాణిగారు పదస్య అన్న అధికారం నడుస్తోంది. సో ఏది చెప్పినా నేను పదం గురించే చెప్తున్నాను అని చెప్పాను. ఇక్కడ మరి అపదం గురించి చెప్పాలి కాబట్టి ఆయన సూత్రంలో అపదాంతస్య అన్న మాటను జోడించారు. సో ఈ సూత్రం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ అపదాంత మకారం. సో ఆ మకారాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? పూర్వ సూత్రం నుంచి మకారం. నేను ఆల్రెడీ ఒక సూత్రంలో మకారం గురించి చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేయను. సో ఆ మకారం ఎటువంటిదై ఉండాలి? అపదాంత మకారము. పదాంత మకారం గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను ఆ సూత్రంలో. మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేస్తాను? ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే అది అపదాంత మకారమునకు, అలాగే అపదాంత నకారానికి కూడా జల్లు వర్ణాలు పరమైతే అనుస్వారము వస్తును అని చెప్పే సూత్రం ఇది. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ముందు సూత్రాల నుంచి ఏవేవి తెచ్చుకోవాలనేది మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ తప్పదు, అలవాటు చేసుకోవాలి. నశ్చాపదాంతస్య జలి. సో ఇక్కడ చా అని వచ్చిందంటే ఏమిటి? ముందు సూత్రానికి కంటిన్యూయేషన్. వా అని వచ్చిందంటే ఏమిటి? వికల్పం అని ఎలా గుర్తుపెట్టుకున్నామో, చ అని వచ్చిందంటే ముందు సూత్రానికి కంటిన్యూయేషన్. సో ఇక్కడ నశ్చాపదాంతస్య జలి అంటే అపదాంతం అని ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అంటే పదస్య అన్న అధికారం నడుస్తుంది. సో పాణిని గారు ఏం చెప్పారు? పదస్య అంటే నేను ఏ చెప్పినా పదం గురించే మాట్లాడుతున్నట్టు ఈ ప్రకరణం అంతా అని చెప్పారు. కానీ ఇదే సందర్భంలో ఆయనకి అపదం గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశారు? అపదం, అపదాంతం అన్న పదాన్ని సూత్రంలో ఇరికించారు. సో చా అనేది ఎందుకు యాడ్ చేశారు? నేను ఆల్రెడీ మకారం గురించి చెప్తున్నాను, అదే కంటిన్యూగా ఇక్కడ తీసుకోండి. అది కాకుండా అటువంటి నకారానికి కూడా అనుస్వారం ఆదేశం అవుతుంది అని చెప్పే సూత్రమే ఇది. ఒకసారి తెలుగులో ఉన్నది చదవండి సూర్యకాంతం గారు. అపదాంత నకారమునకు జల్వర్ణముల పరమైతే కూడా అపదాంత మకారమునకు అపదాంత నకారమునకు కూడా జల్వర్ణముల పరమైతే అనుస్వారం. అది. సో అపదాంత మకారమునకు అపదాంత నకారమునకు కూడా జల్వర్ణాలు పరమైతే అప్పుడు కూడా అనుస్వారమే ఆదేశం అవుతుంది అని చెప్పే సూత్రం ఇది. సో మోనుస్వార ఏం చేస్తుంది? సింపుల్ గా హల్లుల గురించే మాట్లాడింది. హల్లులు పరమైతే పదాంతములో ఉన్న మకారముకి అనుస్వారం ఆదేశం అవుతుంది. బాగుంది. నెక్స్ట్ సూత్రంలో ఏం చెప్పారు? అపదాంత నకారానికి అపదాంత మకారానికి కూడా, కానీ జల్లులు పరమైతే అని కొంచెం దాన్ని తగ్గించారు, దాని స్కోప్ తగ్గించారు. ఓకేనా? హల్లులు అంటే మొత్తం వ్యంజనాలు, అదే జల్లులు అంటే మనకి ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఝా ఎన్నో వర్ణము? ఫోర్త్. వర్గస్య ఫోర్త్. వర్గం యొక్క ఫోర్త్. కాబట్టి 4, 3, 2, 1 అలాగే శ హ ఇవన్నీ తీసుకోండి, రివర్స్ లో రావాలి. మనం చెప్పుకున్నాం కదా. సో ఇటువంటి సందర్భంలో కూడా
మీకు నకారము ఆదేశం అవుతుంది, అనుస్వారం ఆదేశం అవుతుంది అని చెప్పారు. ఉదాహరణకి మనము నంస్యతి అనే తీసుకున్నాం. ఇది లృట్ లకారం. నమ్ ధాతువు. నమ్ ధాతువు తెలుసు కదా, నమ్ ప్రక్వత్వే నమ్రత్వే శబ్దే. వంగుట, వంకర తిరుగుట, ఓకే, శబ్దము చేయుట అన్న అర్థంలో ఈ నమ్ ధాతువు ఉంది. ఈ నమ్ ధాతువుకి నేను భవిష్యత్ కాలం యొక్క లకారంని నేను అంటిస్తున్నాను. లృట్ లకారం అంటించాను. అంటించినప్పుడు దానికి శత్యాశీల్ రుల్ రుటో అని ఒక సూత్రం ఉంటుంది. దానివల్ల స్యా అనే వికరణ ప్రత్యయం వస్తుంది. బాగుంది. ఈ సకారము జల్లు వర్ణాల్లో ఉందా లేదా? ఉంది. సకారము జల్ వర్ణాల్లో ఉంది. దాంతో కాబట్టి ఈ మకారానికి ఈ మకారానికి జల్లు వర్ణం పరంలో ఉంది కదా, ఉంది. ఈ నమ్ అనేది పదమా అపదమా? అపదం. అపదం. పదం కాదు కదా, తింగంతం కాదు, సుబంతం కాదు, అవ్యయం కాదు, అలాగే ఉపపదం కూడా కాదు. కాబట్టి ఇది అపదం. అపదం యొక్క అంతంలో ఉంది మకారము. బాగుంది. ఆ మకారానికి పరంలో ఏం వర్ణం ఉంది? జల్లు ఉంది. అలా ఇలాంటి పరిస్థితిలో అటువంటి మకారానికి అనుస్వారం వస్తుంది అని చెప్పే సూత్రమే నశ్చా పదాంతస్య జలి. ఇంకొక 2 minutes అండి, సారీ, మళ్ళీ క్లాసులు ఉంటాయి మీకు. రెండోది ఇక్కడ చూడండి, పయస్. ఓకేనా, పయస్. సో మనము బహువచన రూపం చేస్తాం. మనం మనహం మనసి మనాన్సి అని చెప్పినప్పుడు అది సకారాంత శబ్దం. ఎలా వచ్చింది? ఇలానే వచ్చింది. ఈ సూత్రం వల్ల వచ్చింది. మనహ మనసి మనాన్సి, పయహ పయసి పయాంసి అనేవి ఇవన్నీ ఇక్కడ చుక్క ఎందుకు వస్తుంది? ఓకేనా, దానికి వేరే సూత్రం ఉంటుంది. బేసికల్లీ మొత్తం అంతా కలిపి అలా వస్తుంది. అంటే ఇక్కడ మనకి మధ్యలో చాలా సూత్రాలు ఉంటాయి. ఓకేనా, సో ఆ సూత్రాల జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు మనము. మకారం లేదు కదా, మకారం లేదు, నకారం లేదు కదండి అక్కడ పయస్ లో. అది ఒక నకారం ఆదేశం అవుతుంది యాక్చువల్లీ. అదే ఆ సూత్రాలు మీకు తర్వాత చెప్తాను. ఓకేనా, ఎందుకంటే మనం ఇంకా కవర్ చేసుకోలేదు. సో అందుకనే ప్రస్తుతానికి మటుకు మీరు గమ్ ధాతువు, నమ్ ధాతువు, ఏవైతే ధాతువుల యొక్క అంతంలో మకారం ఉంటే అవి తీసుకోండి. ఓకేనా, సో ఈ రోజుకి ఇక్కడ ఆపేస్తాను. కొంచెం మనం లాజికల్ గా కన్క్లూడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఆపాను. రేపు 10 o'clock మటుకు క్లాస్ ఇది కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, సరే మరి, ధన్యవాదాలు.